నినాదంతో ప్రారంభమైన 104 సర్వీస్ ఏదైతే ఉందో ఇది కొందరి ఆరోగ్యం కోసం అన్నట్టుగా మారే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. 104 సిబ్బందికి ఇప్పటికే 3 నెలలుగా జీతాలు లేవు. ఆ సిబ్బందిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామాలకు 104 వాహనాలే డాక్టర్లు, హాస్పిటల్స్, వాహనాలకు సంబంధించి 1300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీటిలో చాలా వాహనాలకు జబ్బు చేసింది. అవి 6 నెలలుగా నిలిచిపోయాయి. గత కొన్ని నెలలుగా సిబ్బందికి వేతనాలు కూడా లేవు. 12 నెలల ఫుడ్ అలవెన్స్ కూడా పెండింగ్. త్వరలో మరికొన్ని వాహనాలకు అదే గతి పట్టే ప్రమాదం ఉందని 104 వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ జిల్లాల్లో 104 వాహనాల దుస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. టోటల్ వాహనాలు 200 అయితే వాడకంలో 137, మూలపడ్డ వాహనాలు 63. జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాలో టోటల్ వెహికల్స్ 20 అయితే ఆన్ ది రోడ్ 4 ఉన్నాయి, ఆఫ్ ది రోడ్ 16. నల్గొండ జిల్లాలో టోటల్ వెహికల్స్ 26 అయితే ఆన్ ది రోడ్ 8, ఆఫ్ ది రోడ్ అత్యధికంగా 18 వాహనాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 22 టోటల్ వాహనాల్లో 10 ఆన్ ది రోడ్ ఉన్నాయి, 12 ఆఫ్ ది రోడ్ ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 32 టోటల్ వెహికల్స్లో 26 ఆన్ ది రోడ్, 6 ఆఫ్ ది రోడ్. ఖమ్మం జిల్లా పరిస్థితికి వస్తే 27 టోటల్ వాహనాల్లో 24 వాహనాలు ఆన్ ది రోడ్, 3 వాహనాలు ఆఫ్ ది రోడ్. నిజామాబాద్లో 14 టోటల్ వెహికల్స్లో ఆన్ ది రోడ్ 9, ఆఫ్ ది రోడ్ 5. ఇక ఆదిలాబాద్ పరిస్థితి చూసుకున్నట్టయితే 24 టోటల్ వాహనాల్లో 22 ఆన్ ది రోడ్డు, 2 మాత్రమే ఆఫ్ ది రోడ్. మెదక్ జిల్లాల్లో కూడా 21 టోటల్ వెహికల్స్లో 20 వాహనాలు ఆన్ ది రోడ్డు, 1 వాహనం మాత్రమే ఆఫ్ ది రోడ్డు. రంగారెడ్డి జిల్లాలో 14 టోటల్ వెహికల్స్లో 8 ఆన్ ది రోడ్డు. దాదాపుగా మిగిలిన వాహనాలన్నీ కూడా రిపేర్లో ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా తెలంగాణ జిల్లాలో 104 వాహనాల్లో 137 వాహనాలు ఆన్ ది రోడ్ ఉన్నాయి, 63 వాహనాలు ఆఫ్ ది రోడ్. ఒక్క 104 వాహనం కోసం ప్రస్తుతం 3 సిబ్బంది పనిచేస్తున్నారు. వారు డ్రైవర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్. ఈ 3 కలిసి రోజుకి 2 చిన్న గ్రామాలకు వెళ్ళి అక్కడ క్యాంప్ నిర్వహిస్తారు. లేదా ఒకే గ్రామంలో 3000కు పైగా జనాభా ఉంటే అక్కడ ఒక రోజు వారు క్యాంపు పెట్టాలి. అంటే దాదాపు ఒక్కో వాహనం రోజుకి 150 నుంచి 200 మంది అవుట్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తోంది. ఒక్కో వాహనం నెలల్లో 24 రోజులు ప్రయాణం చేసి 50 నుంచి 60 గ్రామాలను కవర్ చేస్తుంది. కానీ వాహనాలు బ్రేక్ డౌన్ అయితే ప్రభుత్వం పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటో ఆగి ఉన్న వాహనాల సిబ్బందిని అడిగి తెలుసుకోవడానికి బతుకు చిత్రం టీం చేసిన ప్రయత్నం ఇది. 104 వాహనాలు అత్యధికంగా ఆగిపోయిన జిల్లా నల్గొండ జిల్లా. ఇప్పుడు ఆ జిల్లాకు వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో 104 వాహనాలు చాలా జిల్లాల్లో ఆగిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చోటుప్పల్ దగ్గర ఉన్న ఈ 104 వాహనము గత 3 నెలలుగా ఇది ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఒక 47 గ్రామాలకు, అంటే ఒక నెలలో దాదాపుగా 47 గ్రామాలకు ఇది వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు ఏ మందులే కానీ అక్కడున్న వైద్య పరీక్షలు అన్నీ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి. కాకపోతే ఈ 3-4 నెలల నుంచి ఇది ఇక్కడ నుంచి జరగడం లేదు, బ్రేక్ డౌన్ అయిపోయింది. దీని గురించి ఇక్కడున్న సిబ్బందికి కూడా జీతాలు లేక వాళ్ళు కూడా అవస్థలు పడుతున్నారు. కాకపోతే ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ప్రభుత్వానికి వాళ్ళ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇప్పుడు ఈ వాహనంలో సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో. చెప్పమ్మా, ఈ 104 ఈ వాహనం ఏదైతే ఉందో చోటుప్పల్ ఈ మండలంలో ఉన్న ఈ మండల కేంద్రంలో ఇది ఇక్కడ పార్క్ అయి ఉంటుంది కదా, ఎన్ని రోజుల నుంచి ఇక్కడే నిలిచిపోయిందమ్మా? అసలు ఎందుకు నిలిచిపోయింది ఈ వాహనం? 4 months నుంచి నడవట్లేదు సార్. 4 months నుంచి బ్రేక్ డౌన్ అయింది. ఊర్లోకి పేషెంట్లు ఎందుకు వస్తలేరు అని అడుగుతున్నారు. అంటే ఇట్లా బ్రేక్ డౌన్ అయిందని చెప్తున్నాము. కాదమ్మా, అంటే ఇక్కడ ఈ వెహికల్ మీద ఎంతమంది పనిచేస్తారు? మీది ఏంటి ఇక్కడ రోల్? నేను ల్యాబ్ టెక్నీషియన్ సార్. నా పేరు వసంత, చోటుప్పల్. ఫార్మసిస్ట్, డ్రైవర్ సార్.
ముగ్గురం ఉంటాం సార్. అంటే ఇప్పుడు ఈ 3-4 నెలల నుంచి ఈ వెహికల్ ఇక్కడే ఉంది కదా, అంటే ఈ ఎన్ని గ్రామాలకు ఎఫెక్ట్ అయిందమ్మా? అంటే రోజుకి మీరు ఎంతమందిని కలుస్తారు, ఎట్లా ఉంటుంది మీ షెడ్యూల్? రోజుకు 200-150 దాకా చూస్తాం సార్ పేషెంట్లని. బీపీ వాళ్ళని, షుగర్ వాళ్ళని, క్రానిక్ డిసీజ్ వాళ్ళని మొత్తం చూస్తాం సార్. ప్రెగ్నెన్సీ వాళ్ళని, చిన్నపిల్లలని చూస్తాం సార్. అంటే ఏదైనా ఫిక్స్డ్ డేట్స్ ఉంటాయమ్మా ఈ విలేజెస్కి? రోజు 2 విలేజ్లు ఉంటాయి సార్. పెద్ద విలేజ్ అయితేనేమో ఫుల్ డే వెళ్తాం సార్. చిన్న విలేజ్ అయితే రోజు 2 కవర్ చేస్తాం సార్. సరే, ఈ వెహికల్ ఎప్పుడు సుమారుగా ఇది రిపేర్ అయిపోయి కరెక్ట్గా నడవనుంది అని మనం చెప్పారా? మీకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయి? చెప్పలేదు సార్. ఏమంటున్నారు అధికారులు? ఏమనట్లేదు, బడ్జెట్ లేదు, మేము చేస్తాము అని అంటున్నారు, అంతేగాని ఇంకా కన్ఫామ్గా ఏం చెప్పట్లేదు సార్. అంటే మీకు జీతాలు కూడా లేవంటున్నారు కదా? 3 months నుంచి జీతాలు కూడా లేవు సార్. డిఏలు కూడా రావట్లేదు సార్. ఇప్పుడు మీరు పోవట్లేదు కదమ్మా, ఇన్ని గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళు మీకు ఏమైనా ఫోన్లు చేసి ఏమైనా చెప్పండి? చేస్తున్నారు, ఫోన్ చేసి వెహికల్స్ ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు సార్. అడిగితే ఇట్లా జీతాలు ఇవ్వట్లేదు, బండ్లు ఖరాబ్ అయినాయి, రిపేర్ చేయించట్లేదు, గవర్నమెంట్ బడ్జెట్ పంపించట్లేదు అని చెప్తున్నాము. తమ ఆరోగ్యానికి భరోసాగా నిలిచి వాహనాలు నెలల పాటు గ్రామాలకు రాకపోవడంతో కొందరు ఆందోళన చెంది స్థానిక అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఈ మందు వచ్చి బీబీ షుగర్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు వస్తలేరు, పట్టించుకోవట్లేదు సార్. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తారో ఎట్లా చేస్తారో కానీ మేము వీడికి కంప్లీట్ ఇచ్చినా కానీ 3 నెలల నుంచి బండ్లు వస్తారో ఏం వస్తారో అద్రగోళం అవుతుంది. మాకు సాగు కాలం వస్తుంది. వీడికి వెళ్ళి ఆడికి 20 కిలోమీటర్ల దూరం, మనిషికి 20 రూపాయలు కిరాయి పెట్టుకుని 40 రూపాయలు అవుతున్నాయి. ఏం ప్రభుత్వం ఏం పట్టించుకున్నారు? వాడు కూడా లేరు, ఏం చేసేటప్పుడు లేరు. ఇక్కడికి వస్తారేమో బండి వస్తా అంటారు, వాళ్ళు వస్తలేరు, చేస్తలేరు. ఇట్లంతా అరగోసం అవుతున్నాయి. ముసలిళ్ళమై ఎడవాడటో అటు చచ్చిపోతుండు. ఏంది బతికింది పరిస్థితి? అసలు 104 వాహనాలు బ్రేక్ డౌన్ కావడానికి ప్రధాన కారణం వాహనానికి సంబంధించిన మెయింటెనెన్స్ సక్రమంగా జరగకపోవడం అని అంటారు వాహన డ్రైవర్లు. చిన్న చితక రిపేర్లకు కూడా వ్యవస్థ స్పందించడం లేదు. ఎక్కువ శాతం డ్రైవర్లు కొన్ని రిపేర్లు కొంతవరకు తామే చేసుకుంటూ సరిపెడుతున్న పరిస్థితి. అసలు వారు ఇంకెన్నాళ్ళు అలా చేసుకుంటూ పోవాలో అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత కూడా ఇవ్వకపోవడం బాధాకరమని అంటారు వాహన డ్రైవర్లు. బండి గ్రీసింగ్ కానీ సర్వీసింగ్ కానీ చిన్న రిపేర్స్ 1000-3000 మంత్లీ వాటర్ సర్వీసింగ్ కానీ ఎయిర్ చెక్ కానీ అవన్నీ చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ మేమే బిల్లులు పెట్టుకొని మేము నిత్యం దీన్ని చదువుకుంటూ చెక్ చేసుకుంటూ ఆడ రిపేర్ మైనర్ రిపేర్ చేసుకోవడం, ఊరికి పోవడం, నడిపించుకోవడం జరుగుతుంది. మేజర్ జరుగుతుంటే ఆడ పెట్టి కూర్చోవడం వల్ల బడ్జెట్ లేదని మాకు 3 months 4 months బండి వెహికల్ ఆపుతారు. నిత్యం ప్రజల నుంచి ఫోన్లు రావడం జరుగుతుంది. మాకు మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ బలోపేతం చేస్తామని అన్నారు. బలోపేతం చేసి నిత్యం మంచిగా నడిపించి ప్రజలకు సేవ అందించి ప్రజారోగ్యాన్ని కాపాడుతామన్నారు. ఇంతవరకు ఏది లేదు. అది దానికి అనుగుణంగా మా సాలరీలు కూడా రావడం లేదు. నిత్యం మేము ఎంతో దూరంకి వెళ్ళి వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది. మాకు ఆ సర్వీస్ చేయడం వల్ల మాకు ఏ వేతనాలు పెడతాయని ఇన్ని ఆశతో కనీసం 8 years నుంచి నేను చేస్తున్నా, 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. దీని మీద నా లైఫ్ అంతా దీని మీద కొనసాగుతుంది. కానీ నిత్యం పెరిగిన నిత్యావసర సరుకులకు అనుగుణంగా పిఆర్సీ ద్వారా మాకు ఇది అవుట్సోర్సింగ్గా కాంట్రాక్టా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మాకు మేము ఏ విధంగా కొనసాగించాలి జీవితాలు అర్ధాంతరంగా ఊకోవాలన్నా ఏం చేయాలి, మాకు బతుకులు బాగా చేయాలని కోరుతున్నాము. మేము మా పెరిగిన నిత్యావసర ధనంగా జీవితాలు పెంచి దీన్ని బలోపేతం చేసి మెడిసిన్ సక్రమంగా చేసి నెల ఊర్ల గ్రామాలకు పంపే విధంగా బలోపేతం చేయాలని మేము మనవి చేసుకుంటాం సార్. 2 times పెరిగింది సార్. ఎప్పుడు వెళ్ళినా 500 ఒక 1000 రూపాయలు. ఇప్పుడు నాకు 7 మొత్తం పిఆర్సీ ఈఎస్ఐ బోను 7000 కూడా రావు. ఒకవేళ సిబ్బంది డ్యూటీపై ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పందన చాలా తక్కువే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రైవర్ పేరు శంకర్ గౌడ్. నల్గొండ జిల్లా నకరేకల్ క్లస్టర్లో పనిచేసేవారు. 2 ఏళ్ల కింద అతను వాహనం నడిపేటప్పుడు కేటిపల్లి మండలంలో ఒక రోడ్డు ప్రమాదంలో కుడికాలు కోల్పోయారు. ఆ సమయంలో తోటి సిబ్బంది తనను ఆదుకున్నారని అంటారు శంకర్ గౌడ్. నేను అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసేది 104 అంబులెన్స్లో నగర క్లస్టర్లో పనిచేసేది. కేతపల్లి మండలం కేతపల్లి ఊరు బయట యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినాక తర్వాతకి హైదరాబాద్ తీసుకపోయారు. కాల్ తీసేయాలని చెప్పి కాల్ తీసేసేసారు. అది అయిపోయిన తర్వాతకి అక్కడ మా తోటి కొలీగ్స్ డబ్బులు ఇచ్చారు కొన్ని. తర్వాతకి నగరకల్ క్లస్టర్ కొన్ని ఇచ్చారు. ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇంతవరకు అయితే ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదు మాకు. నాకు 2 పిల్లలు, భార్య. నల్గొండలో కిరాయికి ఉంటాను.
ఇంతవరకు అయితే మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం పొందలేదు, లబ్ధి పొందలేదు. గవర్నమెంట్ని అందు గురించే ఒక విన్నతి కోరుతున్నా, ఇగన నియమని. ఎంత జీతం తీసుకుంటున్నామన్నది కాదు, ఎంతమంది ప్రాణాలు కాపాడామన్నది ముఖ్యమన్న తీరులో ఇన్ని ఏళ్లుగా 104 పథకం కోసం పాటుపడుతున్నామని అంటారు 104 చిరుద్యోగులు. జీతాల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా విధి నిర్వహణ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా పనిచేస్తున్నామని అంటారు వారు. ఊరూరు తిరుగుతూ మారమధ్యంలోనే రోడ్డు పక్కన సేద తీరుతూ సేవలందించే మాకు ప్రభుత్వం తోడ్పాటు ఉంటే చాలని అంటారు నల్గొండ జిల్లా రామన్నపేట క్లస్టర్లో 104 వాహనంపై ఫార్మసిస్టుగా పనిచేస్తున్న గాదె శ్రీనివాస్. మేము 2007 నుంచి ఇప్పటి వరకు ఈ 104లో పనిచేస్తున్నాము. మా ఏజ్ బార్ కూడా చాలా అవుతున్నది సార్. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత కానీ జీవిత బీమా లాంటి భద్రత కానీ ఎలాంటిది కూడా గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేస్తలేదు. మేము ఇంతకుముందు గత 7 సంవత్సరాల నుంచి రేపు అక్టోబర్ వస్తే 8 సంవత్సరాల్లోకి అడుగుతున్నాము. కానీ మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా మేము ఈ యొక్క ప్రజాసేవలో అంకితమై మేము ఉన్నాము. కాబట్టి మాకు ఈ తెలంగాణ వచ్చినాక కూడా మాకు మా యొక్క జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మేము ఈ యొక్క 104లో పనిచేస్తున్నాము. కానీ మాకు ఎలాంటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ కేసీఆర్ గారు బంగారు తెలంగాణ కావాలని ఏ విధంగా కోరుకుంటున్నారో మేము ఆరోగ్య తెలంగాణ కావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మాకు ఈ కేసీఆర్ గారు కూడా ఆరోగ్య తెలంగాణను చేయడం కోసం మాకు అవకాశం ఇచ్చి మా యొక్క జీవితాలను కూడా బంగారు తెలంగాణలో బంగారు భవిష్యత్తును మార్చి మా యొక్క ఈ కాలానికి అనుగుణంగా పెరుగుతున్న వస్తువుల నిత్యావసర ధరలకు అనుకూలంగా కూడా మాకు కూడా జీతాలు పెంచి మాకు ఇప్పుడు 9వ PRCలో కూడా మేము ఎలిజిబుల్ ఉన్నాం. కాబట్టి మాకు 10వ PRC కూడా ఎలిజిబుల్ చేసి మాకు మా యొక్క జీతాలను కూడా పెంచి మా యొక్క ఈ తెలంగాణ జిల్లాలో 1300 మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ విధంగా కాకుండా మా యొక్క జీవితాలను మీరు ఈ యొక్క 104 ఉద్యోగస్తులను మీరు కాపాడతారని మేము కోరుకుంటున్నాం సార్. బతుకు చిత్రంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.